నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా షర్మిల సొంత అన్నాన్ని కూడా చూడకుండా ప్రతిపక్షాలు కూడా చేయనంత విమర్శ అయితే ఒకటి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి ఒక కేడి అని సొంత అన్న మీద అయితే తీవ్ర విమర్శలు చేసింది. అసలు ఎందుకు ఇంత స్థాయిలో విమర్శలు చేయాల్సి వచ్చింది? అందులో షర్మిల చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందంటారు? షర్మిల గారు చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజం కాదండి, పూర్తి నిజమే ఉంది. 100కి 100% నిజం ఉంది. ఆమె అడుగుతుంది ఏంటంటే, గత ఎన్నికల్లో నువ్వు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చావో వాటిని అమలు చేయనాలని ఏమని అడుగుతారో అంటుంది. ఇప్పుడు మామూలుగా జనబాహుళ్యంలో ఎవరన్నా కనుక ఒక మాట చెప్పి చేయలేని 420 అంటారు కదండి. అట్లాగే ఇప్పుడు ఆమె కూడా అదే మాట అంటుంది. ఇప్పుడు నువ్వు కిందసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు 25 సీట్లకి 25 ఇవ్వమన్నావు, దాదాపు ఇచ్చారు అన్ని సీట్లు. నువ్వు బీజేపీ ప్రభుత్వం మెడలు ఉంచుతా అన్నావు, తీసుకొస్తా అన్నావు. బీజేపీతో నీకు చాలా ఒక దత్తపుత్రుడు అంత మంచి ర్యాపో ఉంది, ఆయనతో నీకు పరిచయం, మోడీతో. ఎందుకు నువ్వు అసలు మామూలుగా స్నేహపూరితంగా అడిగినా కూడా తీసుకురావచ్చు. నువ్వు వెళ్ళి పార్లమెంట్లో ఏమి పెద్ద నిరసన ప్రదర్శనలు కూడా ఇవ్వక్కర్లా. ఒకప్పుడు ఏమన్నాడంటే, అసలు మనం రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం దిగిరాదన్నాడు, ఎందుకు రాజీనామా చేయరని అడిగాడు టీడీపీ వాళ్ళని. తర్వాత అట్లాగే మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, మీరు ఏమైనా అమ్ముడుపోయారా బీజేపీకి అన్నాడు. అట్లా అనేక ప్రశ్నలు వేసినప్పుడు ఇవాళ నీ పార్లమెంట్ సభ్యులు ఏ రోజన్నా ఒక్కరోజు లోక్సభలో ఎందుకు అడగలేకపోయారు? తర్వాత ప్రతి సంవత్సరంలో 2 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా మీరు ప్లకార్డ్స్ ముందు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్లకార్డ్ ప్రదర్శనలు చేశారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ప్లకార్డ్ ప్రదర్శనలు ఎందుకు చేయలేదు? లేకపోతే వాకౌట్లు ఎందుకు చేయలేదు? పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదు? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేలేదు అని చాలా ఆ విషయాల్లో ఉంది. వ్యక్తిగతంగా నీకు అసలు విశ్వసనీయత లేదు, నీకు ఏ విషయంలో ప్రజలకి హామీ ఇచ్చిందంటూ లేదు. ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబ వ్యవహారాల్లో కూడా తేడా వచ్చింది కదండి. ఇప్పుడు ఆ విధంగా చూసినా కూడా ఆమె ఒక సొంత చెల్లిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమెకి తెలిసినంతగా, విజయం గారికి తెలిసినంతగా మనెవరికి తెలియదు కదండి. అవును. ఇప్పుడు అంత తెలియబట్టే విజయం గారు నా బిడ్డ జగన్ బాబుని మీ బిడ్డగా అప్పచెబుతున్నాను, మీరు ముఖ్యమంత్రి చేయండి, రాజన్న ప్రభుత్వం వస్తుంది, మీకు మంచి పరిపాలన అందిస్తాడు, అందరికీ రక్షణ ఇస్తాడు, అందరికీ న్యాయం ఇస్తాడు అని చెప్పింది. కానీ ఏదీ జరగల. దాంతో ఇప్పుడు షర్మిల గారు అన్నమాట తప్పే ఉంది. తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పాడండి? అసలు ఎక్కడ దొరికే ప్రశ్నే లేదు, ఒక్క 5 స్టార్ హోటల్స్లో తప్ప అన్నాడు. కానీ ఇవాళ మద్యం మీద జరుగుతున్నంత కుంభకోణం ఎక్కడా లేదనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించబట్టే ఆయన దూరంగా పెట్టింది. దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో అనధికారికంగా, అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసిన ఈ కుంభకోణం జాతీయ స్థాయిలోనే మారుమోగుతుంది. 100 కంపెనీల కన్నా పైన ఉన్న ఈ స్టాండర్డ్ IMFL కంపెనీసు, కానీ ఒక్క 17 కంపెనీల నుంచే వీళ్ళు కొని ఈ లిక్కర్ని, చీప్ లిక్కర్ని ప్రజలకు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? ఆడపడుచులు తాళిబొట్లు నేను తెగనివ్వనన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు లిక్కరే ఉండదు. ఆ లిక్కర్, మంచి లిక్కర్ పోయి వాళ్ళ ఇంకా ప్రాణాలు తీసే లిక్కర్ వచ్చింది. ఈ విధంగా ఇవన్నిటినీ చూసిన మీదట షర్మిల గారు ఆ మాట మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయనకు వచ్చిన తర్వాత ఇంకోటి చెప్పాడు కదండి, ఈ ఎవడన్నా కనుక ఏ ప్రభుత్వం అయినా సరే ప్రత్యేక హోదా ఇస్తానంటే నేను ఆ ప్రభుత్వాన్ని కళ్ళు మూసుకుని సపోర్ట్ చేస్తా అన్నాడు. మీకు గుర్తుందా అది? ఏ ప్రభుత్వం అయినా సరే ఫస్ట్ నాకు హామీ ఇవ్వమనండి, నేను కళ్ళు మూసుకుని సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఆమె ఏమడుగుతుంది? రాహుల్ గాంధీ గారు మొదటి ఫైల్ మీద అదే సంతకం పెడతానంటున్నాడు. నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ప్రజల ప్రగతి మీద నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ హామీ కోసం నువ్వు వాళ్ళ ప్రత్యేకంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ పార్టీని సపోర్ట్ చేయి. సపోర్ట్ చేస్తే ప్రత్యేక హోదా తెప్పించే బాధ్యత నాది. ప్రజల ముందు నేను హామీ ఇస్తాను. అట్లాగే ఆయన ఫస్ట్ అధికారంలోకి ఎక్కగానే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సంతకం పెట్టే ఫైలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చట్టం మీద చేస్తాడు అని అంత చెబుతున్నప్పుడు ఇవాళ ఆయన అడకత్తిరిలో పోకచెక్కలాగా అయిపోయాడు. ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదు, బీజేపీ నువ్వు డిమాండ్గా అడగలేకపోయావు. ఇవాళ రాహుల్ గాంధీ గారితో నీకేం మొహమాటం లేదు కదా, ఆయనే ఇస్తానన్నాడు. బీజేపీ ఇవ్వనని చెప్పింది. అది ఎప్పుడో ముగిసిన అధ్యాయం అని చెప్పింది బీజేపీ. అనేక సార్లు లోక్సభలో చెప్పిన రోజు కూడా కనీసం వీళ్ళ సభ్యులు లేచి నిరసన కూడా తెలియజేయాల.
వీళ్ళు అడిగిన దానికి చెప్పాల సమాధానం. ఇతర పార్టీలు వాళ్ళు అడిగిన వాటికి ప్రత్యేక హోదా గురించి ఆ మాట అన్నప్పుడు వీళ్ళు నిరసన తెలియజేయాలి కదండి. ఎలా ముగిసిన అధ్యాయం ఇది? మీరు పునర్విభజన చట్టంలో ప్రధానమైన అంశం అది. ఆ రోజు మరి వీళ్ళకి ఇంత బలం ఉన్నప్పుడు చూపించాలి కదా. కానీ వీళ్ళు ఈ బలం ఎందుకు చూపించారు? బీజేపీ ఏ చట్టం చేసినా సరే, ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు మాత్రం మద్దతు ఇచ్చారు. అది ఈవెన్ రైతు వ్యతిరేక చట్టాలు ఆఖరికి బీజేపీ ఉపసంహరించుకుంది. అట్లాంటి నల్ల చట్టాలకు కూడా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది. దేశంలో విస్తుపోయారు అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇంత బీజేపీకి బెండ్ అయిపోయిందని. అప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరిగినప్పుడు ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల దృష్ట్యా ఈయన బీజేపీని ఎదిరించి మాట్లాడలేడు, అవి కనుక బెదిరిస్తే సిబిఐ ద్వారా ఈయన అరెస్ట్ అయిపోతాడు, కేసులన్నీ విచారణకు పెడతారని. ఆ రకంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఈయన మీద ఉన్న కేసులు ఏంటి, వాటి విస్తృతి ఎంత ఉంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెప్తాయని అనేది ఒక జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఈమెం అడుగుతుందంటే, నీకు అంత కష్టం లేదు, నువ్వేమి నిరసన తెలియజేయక్కర్లేదు, లేకపోతే పోరాటం చేయాల్సిన పని లేదు. రాహుల్ గాంధీ గారు ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా ప్రకటించాడు. నీకు కూడా అదే కదా పాలసీ, రావాలనేది కదా, ప్రత్యేక హోదా తేలేదని కదా నువ్వు విమర్శించింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి నీకు సపోర్ట్ చేయకుండా ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు? నువ్వు గనక నిజమైన ప్రజల శ్రేయస్సు కోరే మనిషి అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కోరుకుంటే, ఇవాళ కాంగ్రెస్ని సపోర్ట్ చేయమని అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీతో ఆయనకు సంబంధాలు లేవు, ఎటాగు తెగిపోయినాయి. తెలుగుదేశం జనసేనతో ఒప్పందం చేసేసుకుంది. ఇంకొక గంట 2 గంటల్లో అధికారిక ప్రకటన కూడా వస్తుంది, ఎన్డీఏలో భాగస్వామి అవుతుందని. కాబట్టి ఈయన్ని తీసుకునే ప్రశ్న లేదు కదా. నీకున్నది ఇండియా కూటమే, అందులో మనకిస్తానన్నది వీళ్ళు ఇస్తానంటున్నారు. నిజంగా కనుక ఈయన ఈ స్టాండ్ తీసుకుంటే కనుక నిజంగా ప్రజలు కూడా నమ్ముతారండి. అతను కనుక సపోర్ట్, రాహుల్ గాంధీ ఈంది 2 పెట్టుకు తిరగాలి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తాన్న రాహుల్ గాంధీకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి, నేను రాహుల్ గాంధీతో ఆ పాత్ర షర్మిల పోషిస్తుంది. నీకు అంత కష్టం కూడా లేదు. షర్మిలకి అక్కడ అంత పలుకుబడి ఉంది, ఆ నమ్మకంతోనే ఆమెను ఇక్కడ పంపారు కదా. ఇప్పుడు ఆయన నిజరూపం అనేది బయటపడాలి. సుధాకర్ గారు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా స్వయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలి అని ఆ రోజు ఎంత గట్టిగా అయితే డిమాండ్ చేశాడో, ఇవాళ అవకాశం ఆయన చేతిలోకి వచ్చి పడింది. అది అందిపుచ్చుకున్నాడు అనుకోండి, నిజంగా రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో జరిగిన 20 ఏళ్లలో జరిగిన నష్టాన్ని, పరిపాలన అంతా మళ్ళీ రివర్స్ అయిపోయింది కదా, రివర్స్ టెండరింగ్ లాగా. కనీసం ఆ బాధ్యత రాజీవ్ గాంధీ అన్న భుజాన వేసుకుంటాడు. ప్రత్యేక హోదా ఇచ్చి, రాహుల్ గాంధీ మా టైంలో ఎక్కువ ఆయన ఉండే రాహుల్ గాంధీ భుజాన వేసుకుని రికవర్ చేసే అవకాశం దొరికింది. కాబట్టి చూడాలి ఇప్పుడు ఆయన నిబద్ధత ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, అసలు నిజంగా ప్రత్యేక హోదా కోరుతున్నాడా, పై మాటగా కోరాడా. అందుకే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేస్తో డ్రామా ఆడిచ్చాడు, అంతేగాని దాని మీద అసలు ప్రస్తావించలేదు. ఏం చేసినట్టు ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఈ ప్రధానమైన అంశాన్ని వదిలిపెట్టి. కాబట్టి చూద్దామండి, ఒకవేళ కనుక ఇప్పుడు అన్ని రాజకీయ పరిణామాలన్నీ చాలా ఊహకి అందని రీతిలో మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి స్టాండ్స్ కూడా అలా మారాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ విధానాల్లో. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి విధానం పాటిస్తూ వైఎస్ఆర్సీపీ వేచి చూడాలి.